వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఈ క్లాస్లో 4th సెమ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. స్టాటిస్టికల్ హైపోథిసిస్ 1 ఫస్ట్ యూనిట్లో చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్కి హైపోథిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకుంటే ఎక్కడి నుంచి అంటే ఇవన్నీ ఏంటంటే నోట్స్ ఒక పేజ్లో రాయలేక ఇలా వీడియో చేస్తున్నా. సెకండ్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నల్ హైపోథిసిస్. షార్ట్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, ఇంకా టైప్ 1 ఎర్రరు, టైప్ 2 ఎర్రరు, క్రిటికల్ రీజియను, ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్కి రావచ్చు. లేదనుకుంటే లాంగ్ క్వశ్చన్కైనా రావచ్చు. ఓకేనా, ఈ పక్క టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ ఇవన్నీ లాంగ్ క్వశ్చన్కి రావచ్చు. LOS అంటే ఏంది, పవర్ ఆఫ్ ది టెస్ట్, ఇవన్నీ సింగిల్గా షార్ట్ క్వశ్చన్కి రావచ్చు, లేదనుకుంటే లాంగ్ క్వశ్చన్కి రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1 టైల్డ్ 2 టైల్డ్ కూడా ఇవి షార్ట్ క్వశ్చన్స్కే. నెక్స్ట్ బెస్ట్ క్రిటికల్ రీజియన్. ఓకేనా, బెస్ట్ క్రిటికల్ రీజియన్ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్, ఇది పక్క షార్ట్ క్వశ్చన్స్కి వస్తుంది. ఓకే, యూనిఫామ్లీ మోర్ పవర్ఫుల్ టెస్ట్. నెక్స్ట్ దీని మీద మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా అడుగుతుర్రు. అన్ని సెమ్లలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి బైనామియలు, పాయిజ్ అని కొద్దిగా చూసుకోండి. అవి ప్రాబ్లమ్స్, లేదంటే నార్మల్ ప్రాబ్లమ్స్ అయినా చూసుకోండి. ఓకేనా, ర్యాండమైజ్డ్ టెస్ట్, నాన్ ర్యాండమైజ్డ్ టెస్ట్ అనేది ఇది షార్ట్ క్వశ్చన్కి వస్తుంది, లేదనుకుంటే లాంగ్ క్వశ్చన్కి వస్తుంది. ఓకేనా, ఇటువంటి ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఈ మధ్య లాంగ్ క్వశ్చన్స్కి ప్రాబ్లమ్స్ ఇస్తుండే. అన్నీ ఎక్కువ ప్యాటర్న్ అనేది ఇంతకుముందు థియరీ ఉంటుండే, కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తుండు. కొద్దిగా ప్రాబ్లమ్స్ చూసుకోండి. నార్మల్ డిస్ట్రిబ్యూషను, బైనామియల్, పాయిజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ అయితే ఇవి పక్క ఐటమ్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎన్పి లెమ్మా అని ఉంటుంది. ఎన్పి లెమ్మా మిస్ అయిపోయింది. అది ఎన్పి లెమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది ఆ ఎన్పి లెమ్మా మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ చూసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే 99% ఎన్పి లెమ్మా వస్తుంది ఈసారి కూడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎట్లా చదవాలంటే సెకండ్ యూనిట్ నుంచి ఇందులో లార్జ్ శాంపిల్స్, స్మాల్ శాంపిల్స్ అని ఉంటాయి. లార్జ్ శాంపిల్స్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతామో అదే స్మాల్ శాంపిల్స్లో అది కూడా మనం ఒక ప్రొసీజర్ని కరెక్ట్ చదువుకోవాలి. ఈ స్టెప్స్ ఉండాలి. ఫస్ట్ నల్ హైపోథిసిస్ అంటే లార్జ్ శాంపిల్స్లో నల్ హైపోథిసిస్, లార్జ్ అయినా స్మాల్ అయినా నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, అది 2 టైల్డా 1 టైల్డా అట్లా LOSని డిపెండ్ చేసుకొని, అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని డిపెండ్ చేసుకొని చెప్తాం. ఓకేనా, అది 2 టైల్డా 1 టైల్డా అని చెప్పాలి. ఫస్ట్ అయితే హైపోథిసిస్ డిఫైన్ చేయాలి, నెక్స్ట్ LOS డిఫైన్ చేయాలి, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్. ఈ మిగతా అన్నిటికీ అన్నీ దగ్గరనే ఉంటాయి. కాకపోతే ఒక ఫార్ములా అనేది మారుతుంది అన్నిటికీ. టెస్ట్ స్టాటిస్టిక్ అనేది అన్ని మెథడ్లకి మారుతుంది అన్నట్టు. ఓకేనా, మళ్ళీ కంక్లూజన్ కూడా సేమే. ఒక మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే యాక్సెప్ట్, అదర్వైజ్ రిజెక్ట్. ఒక జెడ్ క్యాలిక్యులేటెడ్ మీదనే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాసెస్ చెప్తా, అది ఎట్లా ఈ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఎట్లా కంప్లీట్ చేయాలనో ఒక మెథడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చెప్పాను, జస్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఇందులో టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ మీన్ అని ఉంది. ఇందులో సింగిల్ మీన్ అన్నప్పుడు ఇవి చదువుకోవాలి. ఇది మీకు ఏది అంటే అందులో ఏమేమి నోటేషన్స్ ఉన్నాయి అవన్నీ డిఫైన్ చేయాలి. X1 X2 ఉంటాయి, Xn ఉంటాయి అని, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ XI అంటే మ్యూ అని, వేరియన్స్ ఆఫ్ XI అంటే సిగ్మా స్క్వేర్ అని, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇవన్నీ రాయాలి. అంటే ఇదంతా ఏంటంటే కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్స్ రాయాలి. ఇక్కడ నుంచి మెయిన్ నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఇది ఉంటుంది. ఓకేనా, ఇది సింగిల్ మీన్ కాబట్టి μ μ0 అని రాస్తాం. డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అంటే సెకండ్ మెథడ్కి ఏమో μ1 μ2 అని రాస్తాం. ఇక్కడ నాట్ అని రాస్తాం, అక్కడ μ1 డస్ నాట్ ఈక్వల్ టు μ2. జస్ట్ చిన్న చేంజెస్ ఉంటాయి నల్ హైపోథిసిస్కి, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి. ఓకేనా, మెయిన్ చేంజెస్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏదైతుందో మనం LOS కూడా α% అని అన్నిటికి కూడా అదే రాస్తాం. ఓకేనా, ఇక్కడ మెయిన్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ దగ్గర ఇక్కడ లాస్ట్కి ఉంది కదా బాక్స్లో, జెడ్ క్యాలిక్యులేటెడ్ X బార్ మైనస్ μ/σ/√n. ఇది సింగిల్ మీన్కి ఇది ఫార్ములా. అదే డిఫరెన్స్ బిట్వీన్ మీన్కి ఇంకో ఫార్ములా. అట్లనే అన్ని మెథడ్కి ఇది ఒక్క ఫార్ములా చేంజ్ అవుద్ది. అదే
డాటా అనేది అదే వర్డ్స్ అనేటివి అవే రాసినా కూడా ఏం కాదు. కొద్దిగా x1 అంటే x1 బార్ ఉన్నప్పుడు x1 x2 xn రాస్తాం. y1 అట్లా కొద్ది చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇది మెయిన్గా ఇది రాయాల్సింది మెయిన్గా ఇది చేంజ్ చేయాలి కంపల్సరీ. ఓకేనా, అవి చేంజ్ చేయకుండా కూడా అంత ఏం ఎఫెక్ట్ కాదు. టాపర్స్ మాత్రం పక్కా అన్నీ చూసుకోండి. మేము పాస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా చదువుకోవాలి. ఇక అది కంక్లూజన్ కూడా లాస్ట్ స్టెప్ అన్నిటికీ సేమే ఉంటుంది అది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలు కూడా ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒక జెడ్ ప్లేస్లో ఆ ఫార్ములా సింగిల్ మీన్ అన్నప్పుడు సింగిల్ మీన్ ఫార్ములా రాస్తాం, డబుల్ మీన్ అన్నప్పుడు డబుల్ మీన్ ఫార్ములా రాస్తాం. ఓకేనా, ఇట్లా అన్నిటికీ ఇక్కడ ఒక్క నిమిషం. కానీ ఈసారి మాత్రం పక్కా ప్రాబ్లమ్స్ అయితే చూసుకోండి. ఓకేనా, ఇగో డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్కి అక్కడ ఫస్ట్ మెథడ్లో మనం ఓన్లీ సిగ్మా తీసుకున్నాం. ఇక్కడనేమో రెండు ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి σ1² σ2² x1 బార్ x2 బార్ అట్లా రెండు ఉంటాయి అన్నట్టు. ఓకేనా, అట్లా జస్ట్ చిన్న చేంజెస్ ఉంటాయి. ఇక్కడ జెడ్ క్యాలిక్యులేటర్ అనేది చేంజ్ అవుద్ది, మొత్తానికి చేంజ్ అవుతుంది. ఓకేనా, అవి కొద్దిగా చూసుకోవాలి. అవి x1 బార్ మైనస్ x2 బార్ √σ1² ఇది ఫార్ములా మెయిన్. ఇటువంటి చేంజెస్ ఉంటాయి. ఈ సెకండ్ యూనిట్ మొత్తం ఇట్లా ఈ చిన్న చేంజెస్తోనే ఈ ఫార్ములా చేంజ్ చేస్తూ ఉంటుంది. కొద్దిగా చూసుకొని ప్రాబ్లమ్స్ అయితే పక్కా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ శాతం ప్రాసెస్ అడిగినా సరే మళ్ళీ దాని కింద ప్రాబ్లం ఇస్తుండు కాబట్టి పక్కా ప్రాబ్లం చూసుకోవాలి. ఈ విధంగా చదివితే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా, దీంట్లో కూడా జెడ్ క్యాలిక్యులేటెడ్ అనేది మెయిన్ రోల్గా సెకండ్ యూనిట్లో మెయిన్ రోల్ అన్నట్టు. ఓకేనా, నేను చేస్తా, టైం ఉండలేదు కాబట్టి వీడియోలు చేయట్లేదు. టైం ఉన్నప్పుడు వీడియోలు చేస్తా. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ఇట్లా ఏముంటాయంటే 3 మెథడ్లు 3 డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఒకటేమో chi² t, ఓకేనా, chi² t అండ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తాం. అక్కడ కూడా సేమ్ అంతే, అక్కడ క్యాలిక్యులేటర్ వాల్యూ ఒకటే చేంజ్ ఉంటుంది, మిగతా అన్ని కూడా సేమ్. సెకండ్ యూనిట్లో ప్రపోర్షన్స్, జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అవి ఎక్కువ చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ ఇవి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్. ఇవి కొద్దిగా ఎక్కువ చూసుకోండి, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే క్యుములేటివ్, ఇది ఆర్డర్ స్టాటిస్టిక్స్ ఉంది కదా, ఆర్డర్ స్టాటిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్. ఇది చూసుకోండి, ఇది ఆర్డర్ స్టాటిస్టిక్స్ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ ఆర్డర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాపర్టీస్ అని అంటాడు, అది చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఇక్కడ ఏం చేస్తామంటే 3 డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. దీంట్లో కూడా జస్ట్ టీ క్యాలిక్యులేటెడ్ అలా ఉంటాయి. చదివేటప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ సెకండ్ యూనిట్ ఉన్న ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటారంటే మీరు ఎగ్జామ్ పోయే ముందు అవి చూసుకొని పోయినా కూడా మీరు ఏదో ఒకటి రాసేసి రావచ్చు. ఓకేనా, అంటే అది కరెక్ట్, అది ఏదో ఒకటి అని కాదు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాసి రావచ్చు. ఓకేనా, అట్లా టీ క్యాలిక్యులేటెడ్ కూడా చూసుకోండి. అట్లనే chi² డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో ఏందనేది నెక్స్ట్ వీడియో పెడతా. దీని మీద కూడా డీటెయిల్స్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.